1962లో చైనా చేతిలో ఎదురైన పరాజయం భారత వ్యూహానికి శాశ్వత పాఠంగా మారింది. ఇప్పుడు అదే చైనాతో అజిత్ దోవల్ కీలక చర్చలు జరుపుతున్నారు. సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. కానీ భారత్ ఇప్పుడు బలహీన స్థితిలో లేదు. చర్చలు ఒకవైపు, సరిహద్దు భద్రత మరోవైపు. ఇదే మోదీ ప్రభుత్వ వ్యూహం. త్వరలో షీ జిన్పింగ్, పుతిన్ భారత్కు వస్తారన్న అంచనాల నేపథ్యంలో న్యూఢిల్లీ ఏకకాలంలో బీజింగ్, మాస్కో, వాషింగ్టన్తో ఎలా వ్యవహరిస్తోంది? అసలు మోదీ వ్యూహాత్మక ఆట ఏంటి? ఈ సమీకరణాలు భారత్కు ఎంతటి ఆధిక్యాన్ని ఇస్తున్నాయి? ఇదే ఇప్పుడు అసలు కథ. 1962ను భారత్ ఎప్పటికీ మర్చిపోదు. ఆ యుద్ధం ఒక చేదు చరిత్ర మాత్రమే కాదు, చైనాతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తత ఎందుకు అవసరమో చెప్పిన శాశ్వత పాఠం. అందుకే ఇప్పుడు అజిత్ దోవల్ బీజింగ్లో చైనాతో మాట్లాడటం లొంగిబాటు కాదు, వ్యూహాత్మక సంభాషణ. 2026 ఆగస్టు 25న జరిగిన 25వ ప్రత్యేక ప్రతినిధుల చర్చలో సరిహద్దు వివాదంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించాయి. అంతేకాదు, సరిహద్దు విభజనపై ముందస్తు గణనీయమైన పురోగతికి చర్చలు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఇదే ఇప్పుడు అసలు విషయం. భారత్ మొత్తం సరిహద్దు సమస్య ఒక్క రోజులో పరిష్కరింపబడుతుందని ఎదురుచూడటం లేదు. సాధ్యమైన ప్రాంతాలలో ముందుగా పురోగతి సాధించే విధానాన్ని అనుసరిస్తోంది. ఇది భావోద్వేగ దౌత్యం కాదు, దశలవారీ వ్యూహం. ఒకవైపు చర్చలు, మరోవైపు సరిహద్దు భద్రత. ఒకవైపు సంబంధాల నిర్వహణ, మరోవైపు జాతీయ ప్రయోజనాలపై కఠిన వైఖరి. దోవల్ పాత్రలో కనిపిస్తున్న అసలు బలం ఇదే. చైనాతో మాట్లాడటం అంటే చైనాను నమ్మటం కాదు, చైనాతో సంబంధాలు మెరుగుపరచడం అంటే సరిహద్దు విషయంలో రాజీ పడటం కాదు. భారతదేశం ఇప్పుడు సంభాషణను కూడా శక్తి ఆధారంగా నడిపిస్తోంది. ఇదే 1962 తరువాత మారిన భారతదేశం. ఇదే కొత్త భారత వ్యూహం. అయితే చైనా ఎందుకు ఇప్పుడు భారత్తో సంబంధాలను స్థిరపరచాలని చూస్తోంది? ఇదే వ్యూహాత్మక ప్రశ్న. చైనా ఒకేసారి అమెరికాతో పోటీ పడుతోంది. ఆసియాలో అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో భారత్తో మరో దీర్ఘకాలిక ఘర్షణ చైనాకు కూడా ప్రయోజనం కాదు. అందుకే బీజింగ్ కూడా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, సంభాషణ కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. దోవల్, వాంగ్ యీ చర్చలో కొత్త సైనిక హాట్లైన్ మార్గాలు, అదనపు సైనిక సమావేశ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై కూడా అంగీకారం కుదిరింది. లక్ష్యం ఒకటే, సరిహద్దుల్లో అపార్థాలు, తప్పు అంచనాలు, అనుకోని ఉద్రిక్తతలు పెరగకుండా చూడటం. కానీ ఇక్కడ భారత్ ఒక విషయం స్పష్టంగా ఉంచుతోంది. శాంతి కావాలి, కానీ శాంతి కోసం భద్రతను త్యాగం చెయ్యం. సరిహద్దు నిర్వహణ మెరుగుపడాలి, కానీ సరిహద్దు వివాదం మాయమైందని భావించాం. రాజకీయ పరిష్కారం కావాలి, కానీ అది న్యాయమైన, సాహిత్యకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైనదే కావాలి. ఇదే చర్చల అసలు నిర్ణయం. మరొక ముఖ్యమైన పరిణామం, 2027లో తదుపరి ప్రత్యేక ప్రతినిధుల చర్చలు భారత్లో జరగనున్నాయి. అంటే సంభాషణ ఇప్పుడు తాత్కాలిక సమావేశం కాదు, ఒక నిరంతర ప్రక్రియగా మారుతోంది. అయితే చరిత్ర మనకు ఒక హెచ్చరిక ఇస్తోంది. గతంలో ఒప్పందాలు ఉన్నా తరువాత సంక్షోభాలు వచ్చాయి. కాబట్టి భారత దౌత్యాన్ని కొనసాగిస్తూనే సైనిక సిద్ధతను తగ్గించకూడదు. ఇదే వ్యూహాత్మక సమతుల్యత. ఇప్పుడు షీ జిన్పింగ్ భారత పర్యటనను చూడాలి. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి షీ భారత్కు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక అంతర్జాతీయ సమావేశం కాదు, భారత్ చైనా సంబంధాలకు ఒక పరీక్ష వేదిక కూడా కావచ్చు. మోదీ షీ భేటీ జరిగితే అది సరిహద్దు సమస్యకు తుది పరిష్కారం ఇవ్వదు, కానీ సంబంధాలను స్థిరపరిచే రాజకీయ సందేశాన్ని ఇవ్వగలదు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కూడా కీలకమే. ఎందుకంటే భారత్ ఒకే శక్తి శిబిరంలో నిలబడే దేశం కాదు. అమెరికాతో భాగస్వామ్యం కొనసాగిస్తూనే రష్యాతో వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తోంది. చైనాతో పోటీ ఉన్నప్పటికీ చైనాతో సంభాషణను కూడా కొనసాగిస్తోంది. ఇదే భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. వాషింగ్టన్ వైపు పూర్తిగా వెళ్లటం లేదు, మాస్కోపై పూర్తిగా ఆధారపడటం లేదు, బీజింగ్ను పూర్తిగా దూరం చేయటం లేదు. 3 శక్తి కేంద్రాలతోనూ తన ప్రయోజనాల ఆధారంగా వ్యవహరిస్తోంది. బ్రిక్స్ కూడా ఈ వ్యూహానికి ఒక వేదికగా మారుతోంది. జాతీయ కరెన్సీల వినియోగం, ఆర్థిక స్వావలంబన, డాలర్పై అధిక ఆధారపడకపోవటం వంటి అంశాలు చర్చకు వస్తున్నా భారత్ పూర్తిస్థాయి డాలర్ విరమణ విషయంలో జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే న్యూఢిల్లీ లక్ష్యం శిబిరం మార్చడం కాదు, ఎంపికలని పెంచుకోవటం. ఇదే కొత్త భారతదేశం చేస్తున్న అసలు వ్యూహాత్మక లెక్క.
ఇక్కడే మోదీ నాయకత్వం అసలు పరీక్షకు వస్తోంది. చైనాతో మాట్లాడటం సులభం కాదు. చైనాను నమ్మకుండా మాట్లాడటం ఇంకా కష్టం. కానీ భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. దోవల్ చర్చలు ఒక విషయం స్పష్టం చేశాయి. సరిహద్దు శాంతి లేకుండా సంబంధాల పూర్తి స్థాయి సాధారణీకరణ సాధ్యం కాదు. అదే సమయంలో భారత సరిహద్దు సమస్యను శాశ్వతంగా వాయిదా వేయాలనుకోవటం లేదు. అందుకే ఎర్లీ హార్వెస్ట్ విధానం కీలకం. పరిష్కరించగల అంశాల్లో ముందుగా పురోగతి, నిర్వహించగల ప్రాంతాల్లో మెరుగైన సరిహద్దు వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా కమ్యూనికేషన్, ఆ తర్వాత పెద్ద రాజకీయ పరిష్కారం. ఇది ఒక అడుగు కాదు, అనేక అడుగులతో కూడిన వ్యూహం. 1962లో భారత్ ఎదుర్కొన్న బలహీనతలను 2026లో భారత్ పునరావృతం చేయకూడదనే సందేశం ఇందులో ఉంది. చైనా సరిహద్దుల్లో శాంతి కోరుతుంటే భారత్ కూడా శాంతినే కోరుకుంటుంది. కానీ ఆ అశాంతి సమాన గౌరవం, స్పష్టమైన నియమాలు, పరస్పర నమ్మకం ఆధారంగా ఉండాలి. ఇదే మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక లెక్క. చైనాతో సంభాషణ కొనసాగించు, సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండు, రష్యాతో సంబంధం కాపాడు, అమెరికాతో భాగస్వామ్యం పెంచు, ఏ ఒక్క శక్తిపైనా ఆధారపడకు. ఇదే భారత వ్యూహాత్మక స్వేచ్ఛ. షీ రావచ్చు, పుతిన్ రావచ్చు, వాషింగ్టన్తో సంబంధాలు కొనసాగించవచ్చు. కానీ భారత నిర్ణయాలు భారత ప్రయోజనాల ఆధారంగానే ఉండాలి. అదే కొత్త భారతదేశం యొక్క అసలు శక్తి. చైనాతో చర్చలు జరుగుతున్నాయంటే సరిహద్దు ముప్పు ముగిసిందని కాదు. రష్యాతో స్నేహం ఉందంటే మాస్కోపై ఆధారపడటం కాదు. అమెరికాతో భాగస్వామ్యం ఉందంటే వాషింగ్టన్కు లొంగిపోవటం కాదు. ఇదే కొత్త భారత వ్యూహం. అజిత్ దోవల్ చర్చల ద్వారా సరిహద్దు స్థిరత్వాన్ని కోరుతూనే మోదీ ప్రభుత్వం దేశ భద్రతపై ఎలాంటి రాజీకి సిద్ధంగా లేడు. షీ జిన్పింగ్ అయినా, పుతిన్ అయినా, అమెరికా అయినా ప్రతి దేశంతో భారత ప్రయోజనాల ఆధారంగానే సంబంధాలు. 1962 నాటి భారత్ కాదు ఇది. తన శక్తిని నమ్ముకుని తన నిర్ణయాలను తానే తీసుకునే భారత్. అదే నేటి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి.